ఫస్ట్ పార్ట్ నార్మల్గానే ఉంది, బట్ సెకండ్ పార్ట్ మాత్రం చాలా హైలైట్ ఉంది. ఫైట్స్ మాత్రం చాలా ఘోరంగా ఉన్నాయి. అదే ప్రశాంత్ నీల్ సేమ్ మార్క్ తీసుకొచ్చాడా? కేజీఎఫ్ మార్క్ కేజీఎఫ్ మార్క్ అంటే అన్న ఫైట్ సీక్వెన్స్ అయితే సేమ్ అట్లనే ఉంటాయి అన్న మీకు. బట్ ఇందులో ప్రభాస్ కాబట్టి ఇంకొంచెం హైలైట్స్ ఉన్నాయి మోస్ట్లీ ఫైట్ సీన్స్. ఇలా అందులో వచ్చేసి ఒకటి డ్రగ్స్ ఫైట్ ఉంటుంది, జనాలకు డ్రగ్స్ ఇచ్చి చేసి ఫైట్ ఉంటుంది. ఆ ఫైట్ మాత్రం చాలా సూపర్ ఉంటుంది అన్న. అంటే చాలా వరకు అదర్ కంట్రీస్ నుంచి తీసుకొచ్చిన మోటాలి ఆర్మీ ఎలా అనిపించింది? అది ఇంకా మనకు ఫైట్ టోటల్గా చూపారు అన్న సినిమాలో. అది సెకండ్ పార్ట్లో రివీల్ అవుతుంది. ఫస్ట్ పార్ట్ మాత్రం ఇంతమంది అరేంజ్ ఉన్నారు, ఇంతమందికి ఫైట్ ఉంది ఇట్లా అని చూపిస్తారు అన్నట్టు. అది అంటే ఇంటర్వ్యూలో ఎలివేషన్ సీన్ ఎలా అనిపించింది? ఇంటర్వ్యూల్ ఎలివేషన్ సీన్ అయితే సూపర్ అన్న. మనకు స్టార్టింగ్ నార్మల్ ఆపేస్తాడు ఇంటర్వెల్ తోటి, బట్ సెకండ్ ఇంటర్వెల్ ఆఫ్టర్ ఫైట్ మాత్రం సూపర్ ఉంటుంది. అంటే అమ్మ అన్నం పెట్టమ్మా అన్న కాడ ఎలా అనిపించింది? సెంటిమెంట్ సీన్ ఎలా అనిపించింది? ఎవరైనా మన పృథ్వీ అది ఏంటంటే మన దేవ కోసం వస్తాడన్న. ఏదైతే కోటలో ఒక ఇది నిబంధన జరుగుతుంది అన్నట్టు, ఎవరు ఆర్మీ వాళ్ళు తెచ్చుకోవాలని. అందరూ వాళ్ళ ఆర్మీని తెచ్చుకుంటారు, బట్ ఓన్లీ ఒక మన పృథ్వీ మాత్రం ఒకరి దగ్గరికి పోతాడు, ప్రభాస్ దగ్గరికి పోయి ఎవరైనా ఒకరు తెచ్చుకోవాలంటే పృథ్వీరాజ్ యాక్టింగ్ మాత్రం ఎక్సలెంట్ అన్న. అది చేతులు కట్టుకుని నిలబడితే షాడో సీన్ ఎలా అనిపిస్తుంది? అది విలన్స్ ఉంటారన్న, అది కట్టుకోవాలి, చేతులు కట్టుకొని వెయిట్ చేయమంటాడు విలన్. సో వెయిట్ చేయాల్సి వస్తుంది, చాలాసేపటి వరకు ఆగుతాడు. అట్ లాస్ట్కి ఆ చేతులు కట్టుకొని ఇప్పేసి ఆ ఫైట్ ఉంటుంది, అది ఎక్సలెంట్ అన్న. ఆ చేయిలు అయితే ఇప్పేసి కట్టేసిన చేయిలు ఇప్పేసి ఫైట్ చేస్తాడు మాత్రం. పాపం కాపాడే సీనే కదా, పాపని కాపాడే సీన్ అన్న. ఏంటంటే రాక్షసుడు ప్రతి ఒక్కరిని ఇట్లా చేస్తాడు అన్నట్టు, అంటే విలన్ ప్రతి ఒక్కరిని ఇట్లా చేస్తూ ఉంటాడు. సో ఆ సీక్వెన్స్కి ప్రభాస్ ఆగలేదు, అందరినీ ఆగమంటారు, విలన్స్ ఆపుతారు. శృతి హాసన్గా ఈ సీక్వెన్స్ ఈ స్టోరీ మొత్తం చెప్తారు అన్న. ఈ స్టోరీ మొత్తం మన శృతి హాసన్ చెప్తారు. చెప్తుంటే ఆ టైంలోనే మీరు ఇప్పుడు అంటున్నారు కదా లిక్కర్ తాగుతుంది సమ్వాట్ అని, ఆ టైంలోనే లిక్కర్ తాగుతుంది అన్నట్టు. అంటే అంత ట్విస్ట్ అర్థం కాక ఆ టైంలోనే తను మందు ఉందా అని అడుగుతుంది, మందు తాగుతుంది. ఓకే, బాహుబలి రికార్డ్స్ ఏమైనా చేసే అవకాశం చేయొచ్చు అన్న, డెఫినెట్గా చేయొచ్చు, డెఫినెట్గా అయితే చేసేస్తారు. ఇక అంతకు మించి అయితే చెప్పలేదు. ఫైనల్ రేటింగ్ నేను యాక్చువల్లీ డయాడ్ ఫ్యాన్ అన్న, నేను 10కి 10 ఇస్తాను. ఓకే, థ్యాంక్ యూ. ఓకే.